మీనము వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు గోచారంలో ఇప్పుడు ప్రస్తుతం 6లో రాహు ఉంటూ 6లో కేతు ఉంటూ 12లో రాహు ఉన్నాడు. అంటే 6th హౌస్లో కేతు 12th హౌస్లో రాహు ఉన్నాడు. ఈ రాహుకేతువులు కూడా ఏంటంటే ప్రధానంగా ఇక్కడ ఈ గ్రహాలకి అన్నీ కూడా అంటే లగ్నం నుంచి 6వ భావం వరకు గ్రహాలన్నీ ఉన్నాయి. అంటే ఇక్కడ 6th హౌస్ వరకు ఉంటూ గోచారంలో కాలసర్ప యోగం ఏర్పడినందుకు ఈ గోచార కాలసర్ప యోగం వలన మీకు కలిగే ఫలితాలు ఏంటి, మరియు ఈ 12వ భావంలో ఉండే రాహు విదేశీ యోగాన్ని ఇస్తున్నాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు అదేవిధంగా 6లో ఉండేటువంటి కేతువు దగ్గరికి ఆగస్టు 15వ తేదీ నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు రవికేతువులు అక్కడ కలిసి ఉంటారు 6వ భావంలో. మరియు నవంబర్ 1 నుంచి 25వ తేదీ వరకు గురుకేతువులు కలిసి ఉంటారు. దాని తర్వాత కేతు పంచమంలోకి వచ్చేస్తాడు, రాహుల్ దీని మూలంగా మీకు కలిగేటువంటి ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేయాలి, ఇటువంటి విషయాల పట్ల మీకు జాగ్రత్తగా ఉండాలనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలితా అమ్మవారిగా భావిస్తూ ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం రాశి వారికి మరింత అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఇక్కడ ఎప్పుడైతే కేతువు 6వ భావంలో ఉన్నాడు కాలసర్ప యోగంలో, నిత్యము అంటే రోజు చేసేటువంటి పనులు, నిత్య జీవితంలో చేసేటువంటి పనులు ఏదో ఆటంకం ఏర్పడుతూ ఉంటుంది. అందుకని మీరు ఇంటి నుంచి బయలుదేరుతున్నా, ఉదయం నిద్ర లేచినా, లేకపోతే ఏదైనా వెళ్తూ మధ్యలో ఎక్కడైనా గణపతి ఆలయం ఉన్నా ఆగి గణపతిని దర్శించుకొని వెళ్ళండి. తద్వారా అనేకమైనటువంటి ఆటంకాలు తొలగిపోతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు ఎప్పుడైతే ఈ రవికేతువులు, రవి వెళ్ళి ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు 6లోనే ఉంటాడు. ఈ సమయంలో కొన్ని గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసేటువంటి వరకు ఒక మంచి ఫలితం ఇస్తుంది. గవర్నమెంట్ వ్యక్తులతోనే కొంత ఘర్షణ యోగం కూడా ఇస్తూ ఉంటుంది. మరియు అదేవిధంగా ఈ 6లో ఉండేటువంటి రవితో కేతువు కలవడం మూలంగా ఇక్కడ ఈ మెడికల్ రంగాల్లో ఉండేటువంటి వారు, మెడికల్ సర్వీసెస్లో ఉండేటువంటి వారికి కొత్త అవకాశాలు వస్తాయి, రావడం కాదు. కాకపోతే కొద్దిగా చూడండి, కడుపులో ఒక రకమైనటువంటి కొంత వేడి చేయడం, ఎంతైనా అగ్నితత్వ రాసుల్లోకి అగ్నితత్వ గ్రహం అయినటువంటి రవి వెళ్తూ అక్కడ కేతు ఉన్నాడు. కాబట్టి మరలా అదే కేతువు దగ్గరికి గురువు నవంబర్ 1వ తేదీకి వెళ్ళి 25వ తేదీ వరకు ఆ 2 గ్రహాలు కలిసి ఉంటాయి. ఆ సమయంలో వీలైనంత మటుకు మీరు ఎక్కువగా ఈ ఆధ్యాత్మిక చింతన, నిత్య జీవితంలో రొటీన్ లైఫ్లో కంపల్సరీగా ఏదో ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఇక మీకు ఈ గ్రహాల యొక్క స్థితి మంచి ఫలితాలు ఇవ్వాలంటే ఎక్కువగా రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయండి. ఈ ప్రస్తుతం ఎల్నాడు శని కూడా నడుస్తూ రాశిలో ఉన్నాడు కాబట్టి శని గ్రహం దగ్గర దీపారాధన చేయడం, నువ్వులు దానంగా ఇవ్వడం, నూనెని ఆలయంలో దీపారాధన కోసం ఇవ్వడం చేయండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. ఇక్కడ మనం చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఈ రాహుకేతువులు కాలసర్ప యోగాన్ని జన్మజాతకంలో కనుక ఉన్నట్లయితే ఏం పట్టించుకోకండి. గోచారంలో ఉన్నప్పుడే అది దేశకాల పరిస్థితుల మీద మనుషుల్ని చూపిస్తుంది కదా. చాలా ఉదాహరణలు కూడా చెప్పాను. చిరంజీవి గారు పెద్ద ఇప్పుడు ఒక దాదాపుగా 170 మంది ప్రెసిడెంట్ల జాతకాల్లో కాలసర్ప యోగం ఉంది అని. ఇది జన్మజాతకంలో ఉంటే మనందరం ఏంటంటే కాలసర్ప యోగం ఉంది, జీవితం ఏమైపోతుందేమో అనుకుంటూ ఉంటాం. మెగాస్టార్ చిరంజీవి కూడా ఉందని చాలాసార్లు చెప్పాను. కాబట్టి ఇది ఎందుకు గుర్తు చేస్తున్నా అంటే మీకు గోచారంలో కాలసర్ప యోగం రావడం లేదు, జన్మజాతకానికి రావడం లేదు. గోచారంలో వచ్చినప్పుడు జన్మజాతకం మీద కొంత పర్సెంట్ పడుతుంది, ఒక 10 to 15%. దేశకాల పరిస్థితుల మీద 85% పడుతుంది దాని ఎఫెక్ట్ అనేది. అందుకే మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ యుద్ధాలు అనుకోండి, ఇవన్నీ కూడా. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఈ గ్రహాలన్నీ కూడా ఈ కాలసర్ప యోగంలోకి వస్తున్నాయో దీని గురించి మీరు ఏం భయపడకండి. ఓన్లీ 10 to 15% నేను చెప్పిన రెమెడీ చేసుకుంటే సరిపోతుంది, ఏది పర్సనల్ చార్ట్ విషయంలో. కానీ దేశకాల పరిస్థితుల్లో దీని యొక్క ప్రభావం ఉంటుంది. మరియు ఇది కాకుండా సర్పదోషం అంటారు, అది వేరు. కాలసర్పదోషం లాగా గ్రహాలన్నీ, అసలు కాలసర్పదోషం అంటే ఏంటి, రాహువు కేతువు 180 degreesలో ఒకదాని కూడా ఆపోజిట్లో ఉండగా గ్రహాలన్నీ చంద్రుడితో సైతం అన్ని గ్రహాలు ఒకవైపు వచ్చేసారు, వన్ సైడ్ మొత్తం ఖాళీగా ఉండాలి. అలా లేకుండా కూడా కొంతమంది ఒక గ్రహం 2 గ్రహాలు బయట మీకు కాలసర్ప యోగం ఉంది, దోషం ఉందని భయపెడుతూ ఉంటారు. అటువంటివి పట్టించుకోకండి దయచేసి. ఒకవేళ మీకు అంతగా కాలసర్ప యోగం ఉందని భయం వేస్తూ ఉన్నట్లయితే చక్కగా మీరు
కాళహస్తికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకుని అక్కడ రాహుకేతు పూజ చేసుకోండి, లేదా మీ ఇంటికి దగ్గరలో రాగి చెట్టు కింద సర్పాలు ప్రతిష్ఠ చేసిన ఉన్నట్లయితే వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన వాటర్ వేయండి, సరిపోతుంది. అయితే ఈ నార్మల్ సర్పదోషాలు ఏమిటి చూసుకున్నట్లయితే శనికేతు సర్పదోషం కలిసి ఉంటాయి. దీనికి ఏం చేయాలి పరిహారం కూడా చెప్తాను. కుజరాహువులు, శుక్రకేతువు, రవిరాహువులు, శని రవి, కుజాబుధ, అదేవిధంగా బుధుడు కేతు, అది స్వల్పమే పెద్ద కాదు. ఈ రకంగా కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. చంద్రుడు రాహు, అదేవిధంగా శని రాహు, స్థపత యోగం కూడా అంటుంటారు, స్థపత దోషం కూడా అంటుంటారు, యోగము దోషం రెండో అంటుంటారు. ఈ రకంగా ఇది కూడా ఇస్తుంది. ఇది సర్పదోష సంబంధించిన కాంబినేషన్స్. దీనికి ఏం చేయాలి అంటే మీకు దగ్గరలో ఇప్పుడు ఆలయాల్లో చూడండి రావి చెట్టు ఉంటుంది, రావి చెట్టు కిందని సర్ప ప్రతిష్ఠ చేసి ఉంటాయి. అక్కడికి వెళ్ళి వాటి మీద పసుపు కుంకుమ గంధం కలిపిన నీటిని అభిషేకంగా వేసి ఒక 11 ప్రదక్షిణాలు కానీ 21 కానీ 41 కానీ చేసి ఆలయంలో ఒక 5 నిమిషాలు కూర్చోండి. మీకు ఆ దోషం ఏదైతే ఉందో తొలగిపోతుంది. ఇప్పుడు అందరూ చేయవలసింది ఎందుకంటే కాలసర్ప యుగంలో గ్రహాలన్నీ ఉన్నాయి కాబట్టి. ఇక మరొక విషయం ఏంటంటే ఎప్పుడైనా సరే ఈ కాంబినేషన్స్ ఉన్నప్పుడు మనం ఏదో అయిపోతుందని కాదు, ఆ యొక్క విషయంలో ఎటువంటి విషయం అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అని. ఉదాహరణకి శనికేతువులు ఉన్నారు, మీరు వ్యాపారంలో మీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాలి ఉద్యోగం కంటే కూడా. ఉద్యోగంలో ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే అంత పెద్దగా కలిసి రాదు, ఉద్యోగం కూడా చేయబుద్ధి అవ్వదు ఈ కాంబినేషన్లో. కుజరాహువులు ఉన్నారనుకోండి మీ జాతకంలో, వాహనం మీద వెళ్ళినప్పుడు ఎక్కువ స్పీడ్గా వెళ్ళకూడదు, అంటే సర్పదోషం ఆ రూపంలో అటాక్ చేస్తూ ఉంటారు. చంద్రరాహువులు ఉన్నారు, నీటి ప్రదేశాలు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అతి మంచితనంతో నమ్మి ఎవరికైనా మనీ ఇవ్వడం ద్వారా, అది ముఖ్యంగా ధనస్థానంలో ఉంటే ధనం మోసపోవడం జరుగుతుంది. అలా కాకుండా కుజబుద్ధులు ఉన్నారు, మనకు ఒక్కొక్కసారి అవతల వాళ్ళతో మనకి ఎటువంటి పని ఉంది, రిలేషన్ ఉంది ఏమి తెలుసుకోకుండా ఆర్గ్యూ చేస్తుంటాం. ఆర్గ్యుమెంట్ జోలికి వెళ్లకుండా ఉండగలిగితే మీకు ఈ సర్పదోషం అనేటువంటిది ఇబ్బందిని ఇవ్వదు, గుర్తుపెట్టుకోండి. అలాగే శుక్రకేతువులు, అమ్మవారి ఆరాధన చేస్తే ఈ దోషం పోతుంది, సర్ప ఆరాధన చేస్తే పోతుంది, లేదా సర్ప ప్రతిష్ఠ చేసినా సరే పోతుంది. వీటన్నిటికీ కూడా సర్ప ప్రతిష్ఠ చేయాల్సిందే. అయితే ఇక్కడ రాహుతోని కేతువుతోని కాంబినేషన్ కనుక ఉన్నట్లయితే మరింత ఎక్కువగా ఉంటుంది ప్రభావంగా. అదేవిధంగా రాహు మేషరాశిలోని లేదా సింహరాశిలో, వృశ్చిక రాశిలో ఉన్న సర్పదోషంగా చెప్తూ ఉంటారు. సింహరాశిలో ఉంటే పితృదోషంగా చెప్తూ ఉంటారు. రాహు కానీ శని కానీ కలిసి ఉంటే ఇంకెక్కువ పితృదోషంగా చెప్తూ ఉంటారు. అలాంటప్పుడు అటువంటి పితృదోషాలు ఉన్నా కూడా స్త్రీ జననం జరిగితే ఆ దోషం పోతుంది. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జామ్షన్ అనేటువంటిది ఉంది. ఏం చేస్తే ఏం క్లియర్ అవుతుంది, లైఫ్లో ఇటువంటి మలుపు తిరిగినప్పుడు ఎటువంటి ఫలితాలు వస్తాయనేటువంటిది. రవిరాహుల కాంబినేషన్ ఉన్నప్పుడు ఎక్కువగా ఈ ఫుడ్ విషయంలో జాగ్రత్త పడాలి. అంటే మనం తీసుకునేటువంటి ఫుడ్ ఎలాంటివి తీసుకుంటున్నాం, ఎందుకంటే ఇది డైజెషన్ సిస్టమ్ని పాడు చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది ఆ దోషం అనేటువంటిది. ఆ రకంగా శని ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క ఫలితాలను ఇవ్వడం. శని రాహువులు అంటే ఇదేంటంటే శని రాహువులు ఉన్నప్పుడు చిన్న స్టేజ్ నుంచి ఎదుగుతూ ఉంటాడు, పట్టుదలతో వెళ్తూ ఉన్నట్లయితే బాగుంటుంది, కానీ జాబ్లోనే ఎక్కువగా సక్సెస్ అవుతూ ఉంటాడు. ఈ రకంగా సర్పదోషం అంటే మీది ఏదైనా ఒక గ్రహం కేతువు కలిసి ఉన్నప్పుడు ఆ పర్టికులర్ మహాదశల్లో, ఆ అంతర్దశల్లో ఎక్కువగా సర్ప సంబంధించడం చేసుకోవాలి. ఇందులో ఏమండి నాకు అంత స్తోమత లేదు, సర్ప ప్రతిష్ఠ చేయలేను, మన దగ్గరలో ఆలయాలు కూడా లేవన్నప్పుడు గరుడ పురాణం గనక చదివినా విన్నా మంచి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు మీకు చదవలేరు, యూట్యూబ్లోకి వెళ్ళి సామవేదం గారితో ఇంకెవరితో మంచి మంచి ప్రవచకులు ఉంటారు, వారి కనుక మీరు తీసుకుని గరుడ పురాణం విన్నా కూడా ఈ సర్పదోషం అనేటువంటి తొలగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ దేశకాల పరిస్థితుల వల్ల కూడా ఇక్కడ ఎప్పుడైతే ఈ కాలసర్ప యుగంలో ఉన్నాయో విపరీతమైన వర్షాలు, జలప్రలయాలు, వైరస్లు, మరియు అదేవిధంగా ఈ నోట్ల రద్దు, ఈ కరెన్సీ రూపు మారడం, రద్దు కంటే కూడా చెప్పాలంటే కరెన్సీ రూపు మారడం, డిజిటలైజ్డ్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం, కోర్టు కొన్ని విషయాల్లో అసలు ఏమిటి, అసలు ఇట్లాంటి తీర్పులు ఇస్తుంది ఏంటి అని ఆశ్చర్యపోయేటువంటివి కొన్ని. ఎలా అంటే మనకు రిజర్వేషన్స్ కూడా మార్పు రావడం అనేటువంటిది జరగనుంది. ఎందుకంటే కాలంలో ఎప్పుడు చూడనటువంటి కాంబినేషన్స్ వస్తున్నాయి, అందుకని ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి. బికాస్ ఆఫ్ ఇక్కడ ఈ కేతు ఎప్పుడైతే పంచమ స్థానంలో ఉన్నాడో ఈ సంవత్సరానికి రాజు గురువు అవుతున్నాడు, కేతుతో కలుస్తున్నాడు. కాబట్టి మన యొక్క ఏవైతే మనం రాసుకున్న రాజ్యాంగంలో అనేకమైనటువంటి మార్పులు జరగనున్నాయి. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో
మనం ఏవైతే పెట్టుకున్నామో కొన్ని ఆర్టికల్స్ అన్నీ కూడా చాలా మటుకు ప్రక్షాళన జరిగేటువంటి యోగాన్ని ఈ రాహుకేతువులు గురువు రవి వీళ్ళందరూ ఇవ్వబోతున్నారు. శ్రీమాత్రే నమః.